ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు, ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండును గాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వాక్యంలో, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్య ప్రాంతంలో నీళ్లుండవు, ఎడారుల్లో కూడా నదులుండవు. అలాంటి ప్రాంతాలలో నీటిని, నదులను కలుగు చేస్తానని దేవుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన నీ జీవితం అరణ్య ప్రాంతంలాగా, ఎడారిలాగా మారి ఉంటే నిశ్చయముగా నీటి ఊటలను పుట్టిస్తానని దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తానని నీకు ఈ దినాన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి మన జీవితాలలో ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనకు మాత్రమే కాదు గాని ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో శారాయి దాసి అయిన హాగరుకు కూడా ఆ పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ హాగరు తన యజమానిరాలి ద్వారా వెళ్లగొట్టబడి తన కుమారుణ్ణి తీసుకుని ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంది. తన కుమారుడు దాహంతో ఏడుస్తూ ఉన్నప్పుడు హాగరు దేవుని వైపు కన్నులెత్తి మొరపెట్టడం ప్రారంభించింది. ఆ పరిస్థితుల్లో హాగరు ప్రార్థనను విన్న దేవుడు వెంటనే ఆమెకు నీటి ఊటను అనుగ్రహించాడు. తన కుమారుని యొక్క తన దాహాన్ని తీర్చాడు. అంతేకాకుండా తనను ఒక వాగ్దానంతో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అరణ్య మార్గములో హాగరు ప్రార్థన విన్న దేవుడు ఈ దినాన నీ జీవితంలో అరణ్య మార్గంలో నువ్వు నడిపించబడుతూ ఉన్నప్పుడు నువ్వు మొరపెట్టగలిగినట్లయితే నీ ప్రార్థనను నిశ్చయంగా ఆలకించి నీకు గొప్ప సమాధానాన్ని కలుగు చేసి నీ జీవితాన్ని, ఎండిన అనుభవాలను, ఎడారి ప్రాంతంగా ఉన్న నీ పరిస్థితులన్నిటినీ కూడా నీటి ఓటలుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. సస్య శ్యామలంగా నీ భవిష్యత్తును ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ దినాన దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో గమనించాడు గనుక నీతో మాట్లాడి నీకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. మరి నీ జీవితంలో అరణ్యం లాంటి అనుభవాలను కొనసాగించబడుతూ ఉన్నావేమో, నువ్వు పడుతున్న బాధలలో నీకెవ్వరూ సహాయం చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, అందరూ ఉన్నారు అనుకున్న సమయంలోనే ఎవ్వరూ నీ తోడు లేకుండా ఉన్నారేమో, నువ్వు నమ్మిన వాళ్ళందరూ కూడా నీ చేయి విడిచిపెట్టి వెళ్లిపోయారేమో, నిన్ను నమ్మించి అనేక మంది మోసం చేసి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లారేమో, నీకు కలిగిన రోగాలను బట్టి నిన్ను అసహించుకుంటూ ఉన్నారేమో, ఆర్థికమైన ఇబ్బందులను బట్టి నిన్ను హేళన చేస్తూ ఉన్నారేమో, నువ్వు ప్రారంభించిన బిజినెస్ అభివృద్ధి లేకుండా ఒక అరణ్యంగా మార్చబడిందేమో, నీ గర్భం మూయబడి ఒక ఎడారిలాగా మార్చబడిందేమో, నీ మాట వినకుండా చేజారిపోయిన నీ పిల్లలను బట్టి నువ్వు వేదన పడుతూ ఉన్నావేమో, నీ జీవితంలో సంతోషం లేకుండా ఇక ఆశీర్వదించబడతాను అనే ఒక నిరీక్షణ ఏమాత్రం లేకుండా నువ్వు హాగరు వలె ఇక నాకు ఏ దిక్కు లేదు, నాకు ఏ సహాయము రాదు అని చావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావేమో. మరి అలాంటి పరిస్థితుల్లోనే హాగరు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక అన్యజనురాలయ్యండి కూడా దేవునికి మొరపెట్టింది. మరి ఆ మొరను విన్న దేవుడు వెంటనే ఆమెకు సహాయం చేశాడు. మరి ఈ దినాన దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, ఒక విశ్వాసిగా సంఘంలో కొనసాగించబడుతూ ఉన్నావు. మరి నీ జీవితంలో ఎండిన అనుభవాలు, ఎడారి లాంటి అనుభవాలు, అరణ్యం లాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మరి నువ్వు కృంగిపోయి చావు బ్రతుకుల మధ్యలోకి వెళ్లిపోయి ఇక నాకు చావే శరణ్యం అని నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావా, లేదా హాగరు వలె మొర పెడుతూ ఉన్నావా? మరి ఆ దినాన ఒక అన్యజనురాలు పెట్టిన మొరను విన్న దేవుడు ఈ దినాన ఆయన సన్నిధిలో నిలిచి మొరపెడుతున్న నీ మొరను నిశ్చయముగా ఆయన ఆలకిస్తాడు. నీ బాధలన్నిటిలోంచి విడుదల కలుగు చేస్తాడు, నీకు గొప్ప విజయాన్ని కలుగు చేస్తాడు, నీ బ్రతుకును మార్చి నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. నిశ్చయముగా ఎండిపోయిన నీ పరిస్థితులన్నిటినీ కూడా, ఎడారి లాంటి, అరణ్యము లాంటి, ఏ ఆధారము లేనటువంటి నీ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన తారుమారు చేసి జీవజలములు కలిగిన ఓటలుగా
మార్చబోతూ ఉన్నాడు. ఎండిన ఎడారి లాంటి నీ జీవితాన్ని ఏదేను వనంగా మార్చబోతున్నాడు. నీ భవిష్యత్తులో నీటి ఓటలను పుట్టించి నిన్ను నీ కుటుంబాన్ని పోషించి ఆశీర్వదించి నీ యొక్క దాహాన్ని తీర్చబోతూ ఉన్నాడు. మరి ఈ దినాన ఏ దాహము చేత నువ్వు బాధపడుతున్నా, ఏ దాహము తీర్చబడాలని నువ్వు ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నా, నిశ్చయంగా అట్టి కార్యాలను దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. అన్ని కోణాలలో నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. మరి అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుడిచ్చిన వాగ్దానము మీద విశ్వసించే అనుభవాన్ని దేవుడు నీకు దయచేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వినని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. అరణ్యంలో నీళ్లను పుట్టిస్తానని, ఎడారుల్లో నదులను కలుగు చేస్తానని, నీ ప్రజలకు మేలు చేస్తానని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ మాటలు విన్నని బిడ్డల జీవితాల్లో ఎడారి లాంటి పరిస్థితులు, అరణ్యం లాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటే నిశ్చయముగా నీ బిడ్డలు పెడుతున్న మొరని మీరు ఆలకించి వెనువెంటనే మీరు సహాయము చేయండి. జలలో కలిగిన ఓటలు నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. జీవజల నదులు ప్రవహించున్నట్లుగా మీరు ఆజ్ఞాపించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. బిడ్డల యొక్క దాహాన్ని తీర్చండి. నీ వాగ్దానము చేత మీరు ఆశీర్వదించండి. వేళలా సహాయము చేసి ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు మొరపెడుతున్నా వెనువెంటనే మీరు ఆలకించి హాగరుకు ఇచ్చిన ఆదరణను మీరు కలుగు చేసి జీవాన్ని కలుగు చేసి నీ బిడ్డలు మీరు దీవించమని, ఈ దినమంతా నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.